హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని అమూల్య విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అమూల్యాని విశ్వాని పార్కులో చూసిన ఈయన ఎలాగైనా ఆ విషయం మావయ్యతో చెప్తాడు. ఆ విషయం మావయ్యకి తెలియకముందే అమూల్యకి విశ్వాకి పెళ్లి జరిపించాలి, లేకపోతే పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో అమూల్య విశ్వాకి దూరం అయిపోతుంది. ఇక ఆ విశ్వ నాకిచ్చిన ఆ 10 లక్షల రూపాయల గురించే పదే పదే గొడవ పెడతాడు. నా నిజాన్ని బయట పెడతానని బెదిరిస్తాడు. అది జరగకముందే అమూల్యకి విశ్వాకి పెళ్లి జరిపించాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది. అమూల్య నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనగానే అప్పుడు శ్రీవల్లి, ఒరేయ్ దొంగ సచ్చినోడా, అమూల్యాన్ని తీసుకొని ఎవర్రా నిన్ను పార్కు వెళ్ళమన్నది? ఆ పార్కులో ఈయన నిన్ను అమూల్యాన్ని చూశాడు, చాలా కోపంగా ఉన్నాడు. ఇక అమూల్య నిన్ను ప్రేమిస్తుందని తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు. చూడు, నువ్వు ఎంత తొందరగా అమూల్య మెడలో తాళి కడితే అంత నీకే మంచిది అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు విశ్వ, అవునా, ఏ చందు చూశాడా అనగానే అప్పుడు శ్రీవల్లి, అవునరా, బావే చూశాడు. ఇప్పుడు నువ్వు అమూల్యాని వెంటనే పెళ్లి చేసుకో అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు విశ్వ, సరే శ్రీవల్లి, రేపు ఉదయం అమూల్యాని గుడికి తీసుకురా. ఆ గుడిలో అమూల్యాని ఒప్పించి నేను అమూల్యాని పెళ్లి చేసుకుంటాను అని విశ్వ చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. చందు మాత్రం అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఏంటి శ్రీవల్లి, ఈ విషయం నాన్నతో చెప్తే బాగుంటుంది, చెప్పకపోతే ఎప్పుడైనా నిజం తెలుసుకొని నాన్న నన్ను అపార్థం చేసుకుంటాడు. లేదు, ఈ విషయం వెంటనే నాన్నకి చెప్పేస్తాను అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటండి, ఎంత చెప్పినా మీరు వినిపించుకోరా? చూడు, ఇప్పుడు అమూల్య విషయం మావయ్యకి తెలిస్తే మావయ్య అమూల్య ఇద్దరు ప్రాణాలతో ఉండరు. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఇక చందుని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక శ్రీవల్లి ఎలాగైనా అమూల్యాని ఒప్పించి గుడికి తీసుకువెళ్ళాలి అని చెప్పి శ్రీవల్లి అమూల్య దగ్గరికి వెళ్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన అమూల్య, ఏంటొదినా, ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు అమూల్య, పార్కులో నిన్ను విశ్వాని మీ అన్నయ్య చూశాడంట. ఆ విషయం మీ నాన్నతో చెప్తానని అన్నయ్య చాలా నీ మీద సీరియస్గా ఉన్నాడు అని చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటొదినా నువ్వు చెప్పేది? అన్నయ్యకి మా విషయం తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా? ఈ విషయం నాన్నకు తెలిస్తే నన్ను నాన్న ప్రాణాలతో ఉంచడు, ఎలా వదినా అని అమూల్య కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి, చూడు అమూల్య, మీరిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. చూడు, ప్రేమించుకుంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది, కానీ పెళ్లి చేసుకుంటే 2 రోజులు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత 2 కుటుంబాల మధ్య ప్రశాంతత పెరుగుతుంది. చూడు, నువ్వు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకముందే నువ్వు విశ్వాని పెళ్లి చేసుకోవాలి అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటొదినా, విశ్వాని పెళ్లి చేసుకోవడం ఏంటి? అన్నయ్యలిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే నాన్న వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటే నాన్న నన్ను బ్రతకనివ్వడు అని అమూల్య చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, చూడు, నువ్వు పెళ్లి చేసుకొని విశ్వతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంటావు. మీ నాన్నకి నీ మీద కోపం వచ్చినా కాస్త 2 రోజులు మాట్లాడకుండా ఊరుకుంటాడు, అంతేకాని నీ దగ్గరికి రాలేడు కదా. నేను చెప్పినట్టు ఎవరికీ తెలియకుండా నువ్వు గుడిలో విశ్వాని పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాయి అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య మాత్రం కంగారు పడుతూ ఉంటుంది.
ఇక శ్రీవల్లి, పద అమూల్య, అంతా నేను చూసుకుంటాను కదా, వెళ్దాం పద అని చెప్పి ఇక శ్రీవల్లి అమూల్యాన్ని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన వేదవతి, ఏంటమూల్య, గుడికి వెళ్తున్నావా, కాలేజీకి వెళ్ళట్లేవా అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదతయ్య, నేనే అమూల్యాని గుడికి తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఇక ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక గుడిలో విశ్వ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే విశ్వ కూడా గుడికి వస్తాడు. ఇక అమూల్యాన్ని చూసి, ఏంటి అమూల్య, నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా, చెప్పు, నీకిష్టం లేకపోతే ఈ పెళ్ళి మానేద్దాం అనగానే అప్పుడు అమూల్య సైలెంట్గా ఉంటుంది. ఇక శ్రీవల్లి, అమూల్య, ఏం మాట్లాడవేంటి, ఆ విశ్వ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, చాలా మంచిగా చూసుకుంటాడు, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గాలనే విశ్వ నీ మెడలో తాళి కట్టాలనుకుంటున్నాడు, ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నావు చెప్పు అమూల్య అనగానే ఇక అమూల్య, సరే వదిన, నీ ఇష్టం అని అంటుంది. ఇక గుడిలో పూజారి గారి చేత విశ్వకి అమూల్యకి పెళ్లి చెయ్యాలనుకుంటుంది. ఇక ఇంతలోనే విశ్వ అమూల్య రెడీ అయ్యి అక్కడికి వస్తారు. ఇక పూజారి గారు విశ్వకి అమూల్యకి పెళ్లి చెయ్యబోతూ ఉంటాడు. ఇక ప్రేమ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది చూసిన విశ్వ ఫ్రెండ్స్, పాపం అమూల్య జీవితాన్ని విశ్వ నాశనం చేయాలనుకుంటున్నాడు, ఎలాగైనా ఈ విషయం వాళ్ళ చెల్లెలితో చెప్పి ఇక అమూల్య జీవితాన్ని కాపాడాలి అని చెప్పి ఇక వెంటనే విశ్వ ఫ్రెండ్స్ ప్రేమ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసిన ప్రేమ చాలా కోపంగా, ఏయ్ ఏంట్రా, ఇక్కడికి వచ్చారేంటి, మీరు ఎప్పుడు మా అన్నయ్య వెనకాలే తిరుగుతూ ఉంటారు కదా అనగానే అప్పుడు వాళ్ళు వెంటనే రెండు చేతులెత్తి ప్రేమకి దండం పెడుతూ, చూడు ప్రేమ, మేము ఎప్పుడు మీ అన్నయ్య విశ్వ వెనకాలే తిరిగేవాళ్ళం, కానీ ఈరోజు మీ అన్నయ్య ఒక ముఖ్యమైన పని కోసం గుడికి వెళ్ళాడు, అదేంటో తెలిస్తే నువ్వు మాత్రం మీ అన్నయ్యని జన్మలో క్షమించవు అని చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంట్రా మీరు చెప్పేది అనేసరికి అప్పుడు విశ్వ ఫ్రెండ్స్, చూడు ప్రేమ, ఈరోజు విశ్వ అమూల్యాని గుడిలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పగానే ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా, పిచ్చి పిచ్చిగా ఉందా, విశ్వ మా అన్నయ్య అమూల్యాన్ని పెళ్లి చేసుకోవడమేంట్రా అనగానే అప్పుడు ఆ ఫ్రెండ్స్, చూడు ప్రేమ, అసలు విశ్వ అమూల్యాన్ని ట్రాప్ పేరుతో లవ్ చేస్తున్నానని ట్రాప్ చేసి లవ్లో పడేశాడు. ఇక ఎలాగైనా అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చెయ్యాలి, మీ కుటుంబం మీద ఉన్న పగతో అమూల్య మెడలో తాళి కట్టబోతున్నాడు, ఇది నిజం, కావాలంటే వెంటనే మీరు గుడికి వెళ్ళి చూసుకోండి, అందుకే అమూల్య జీవితం నాశనం కాకూడదని, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే ఈ నిజాన్ని నీతో చెప్తున్నాను అని చెప్పగానే ఇక వెంటనే ప్రేమ, చాలా థ్యాంక్స్ రా అని చెప్పి ఇక ప్రేమ గుడికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి విశ్వ అమూల్య మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది. వెంటనే అన్నయ్య, అమూల్య అనగానే ఇక విశ్వ ప్రేమ వైపు చూస్తాడు. ఏంటి, ఇక్కడికి వచ్చావేంటి, అమూల్యకి నాకు పెళ్ళి జరగకుండా చెయ్యాలని చూస్తున్నావా అని చెప్పి ఇక విశ్వ అమూల్య మెడలో తాళి కట్టబోతూ ఉండగా అది చూసిన ప్రేమ వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది. చూడన్నయ్య, నువ్వు అమూల్యాని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటే నేను ఈ పెళ్ళికి ఒప్పుకునేదాన్ని, కానీ నువ్వు ప్రేమ పేరుతో అమూల్యాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నావని నాకు అర్థమయ్యింది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న అమూల్య, లేదు వదిన, నిజంగానే మీ అన్నయ్య నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఈ విషయం ఇంట్లో తెలిస్తే మమ్మల్ని ఎక్కడ విడదీస్తారోనని నేను విశ్వ పెళ్లి చేసుకోబోతున్నాం కదా వదిన అని అనగానే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక శ్రీవల్లిని చూసిన ప్రేమ, ఓహో ఇదంతా తమరి ప్లానా, అంటే విశ్వాకి అమూల్యకి మధ్య నువ్వు రాయబారం నడిపించి ఇప్పుడు వీళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేస్తున్నావా, ఈ విషయం మావయ్యతో చెప్పానంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ, లేదు ప్రేమ,
వీళ్ళు ప్రేమించుకుంటున్నారని చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను అంతే, కానీ వీళ్ళ పెళ్ళి నేను జరిపించడం లేదు అని శ్రీవల్లి అంటుంది. అప్పుడు ప్రేమ, చూడు అమూల్య, నువ్వు మా అన్నయ్యని గుడ్డిగా నమ్మావు. మన ఇంటి మీద ఉన్న కోపంతో మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకొని బాధ పెట్టాలని చూస్తున్నాడు. అది అర్థం కాక నువ్వు మా అన్నయ్య నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని నువ్వు మోసపోతున్నావు అని ప్రేమ చెప్పగానే అప్పుడు అమూల్య, లేదు వదిన, విశ్వ అప్పట్లా కాదు, ఇప్పుడు తను మారాడు. మన 2 కుటుంబాల సంతోషం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని అమూల్య అంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది. వెంటనే అమూల్య చెంప పగలగొడతాడు. చూడు, ఈ నిజం విశ్వ ఫ్రెండ్స్ చేతే నీతో చూపిస్తాను పద అని చెప్పి ఇక అమూల్యని విశ్వ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొస్తుంది. చెప్పండిరా, నిజం చెప్పండి అనగానే ఇక విశ్వ ఫ్రెండ్స్, అవును అమూల్య, విశ్వ నిన్ను నిజంగా ప్రేమించడం లేదు. నిన్ను పెళ్లి చేసుకొని ఆ బాధ ఏంటో మీ నాన్నకి చూపించాలనుకుంటున్నాడు. నీ బాధ చూసి మీ నాన్న రోజు చస్తూ బ్రతకాలని, నిన్ను పెళ్లి చేసుకోవాలని లవ్ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని ఫ్రెండ్స్ చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే విశ్వ మీద కోపంతో వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది. చి, ఒక ఆడపిల్లనయుండి నా జీవితాన్నే నాశనం చేయాలని చూస్తావా? నువ్వు మా అన్నయ్యలతో నాన్నతో గెలవలేక ఆడపిల్ల ద్వారా ఒక ఇంటిని బాధ పెట్టాలని చూస్తున్నావా అని చెప్పి ఇక అమూల్య విశ్వ మొహం మీదే ఉమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన ప్రేమ, చూడు వల్లక్క, నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చిన తర్వాత మామయ్య ముందు నీ నిజ స్వరూపం బయట పెడతాను. ఇన్ని రోజులు నువ్వు మారతావని ఒకే ఒక్క కారణం చేత నీ నిజాలు బయట పెట్టకుండా ఆగాను. కానీ రోజు రోజుకి నీ ఆగడాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇక నేను తట్టుకోలేను అని చెప్పి ప్రేమ గుడిలో నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, విశ్వ అమూల్యకి పెళ్లి చేస్తే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇంతలోనే ప్రేమ ఇక్కడికి వచ్చి నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది. ఇప్పుడు ఈ విషయం మావయ్యకి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఇంటికి వస్తుంది. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. ఇక ప్రేమ, మావయ్య, అత్తయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అది చూసిన శ్రీవల్లి, ఇదేంటి అందరినీ పిలుస్తుంది, ఇప్పుడు నా గురించి ఇక్కడ చెప్తే ఇక నా పని అయిపోయినట్టే అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉండగా అప్పుడు ప్రేమ, మావయ్య, ఇన్ని రోజులు ఈ ఇంటి పెద్ద కోడలు అన్ని నిజాలు నాతో చెప్తుంది. ఈ ఇంట్లో అందరికంటే మంచిగా శ్రీవల్లే ఉంటుంది, అంతేకాకుండా తను ఎవరిని మోసం చెయ్యదు అని అన్నావు కదా. ఈరోజు నీ పెద్ద కోడలు ఏం చేసిందో ఒక్కసారి తననే అడుగు అనగానే అప్పుడు రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? శ్రీవల్లి ఏం చేసింది అనగానే అప్పుడు ప్రేమ, మావయ్య, శ్రీవల్లి ఈరోజు ఈ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యబోయింది. నేను ఒక్క క్షణం ఆ గుడికి వెళ్ళకపోయింటే శ్రీవల్లి అక్క అమూల్యకి విశ్వాకి పెళ్లి జరిపించేది అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక చాలా కోపంతో, ఏంటమ్మా నువ్వు చెప్పేది అనేసరికి అప్పుడు ప్రేమ, అవును మావయ్య, శ్రీవల్లక్క ఈరోజు మా అన్నయ్యకి అమూల్యకి గుడిలో పెళ్లి జరిపించబోయింది. ఆ టైంకి నేను వెళ్ళేసరికి చూసేసరికి ఆపాను, కానీ లేకపోతే అమూల్య జీవితం నాశనమైపోయేది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది. ఏంటమ్మా, ఏంటి శ్రీవల్లి ఇలా చేయడమేంటి? విశ్వాకి అమూల్యకి పెళ్లి జరిపించడమేంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అనగానే అప్పుడు శ్రీవల్లి, అది కాదత్తయ్య అంటూ ఉంటే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఇక శ్రీవల్లి చెంప పగలగొడతాడు. వరే చందు, ఇలాంటిది మన ఇంట్లో ఉంటే మన పరువే పోతుంది, అంతేకాకుండా
నమ్మించి మోసం చేస్తున్న ఈ శ్రీవల్లిని ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉంచకూడదు. తనని వెంటనే మెడ పట్టుకొని బయటికి గెంటేయిరా అనేసరికి ఇక చందు సరే నానా అని చెప్పి శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసై ప్రేమ, నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటించేలా చేస్తావు కదే, నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా విశ్వాకి అమూల్యకి పెళ్లి చెయ్యాలని చూసిన శ్రీవల్లి చెంప పగలగొట్టి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన ప్రేమ. షాక్లో భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.